ఖర్చులు వస్తాయండి, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు. రైట్. ఇంకో కాలర్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో సుష్మా గారు చెప్పండి. హలో సుష్మా గారు. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇంకో కాలర్ కార్తీక్ ఉన్నారు ఫోన్ లైన్ లో. హలో కార్తీక్ చెప్పండి. హలో, మా అబ్బాయికి ఇప్పుడు 80% వచ్చిందండి ఇంటర్మీడియట్ లో. ఓకే, అతను ఇప్పుడు ఎక్కడ చేస్తే బెస్ట్ అంటారు ఎంబీబీఎస్? అంటే మీరు ఏ కంట్రీ అని చెప్పి అనుకుంటున్నారండి? ఉక్రెయిన్ అయితే బాగుంటుంది అనుకున్నాం. రైట్. అంటే యుక్రెయిన్ కి సంబంధించి లుహాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ డీన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడుగుదాము అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. సుజానా, ఇప్పుడు యాక్చువల్లీ కాలర్ ఈజ్ ఆస్కింగ్ టెల్ మీ ద ఫీ పర్టికులర్స్ టోటల్ ఇంక్లూడింగ్ ఫుడ్, ఐ మీన్ దిస్ హాస్టల్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ద ఫీ పర్టికులర్స్ పర్ ఇయర్? Fees in our university is like $3,500, but this is just a fees. It's not including the hostel and personal expenditure. Okay. For hostel students, they will pay like $1,000 per year. Okay. And personal expenditure is a personal expenditure. Okay. This I can't answer. ఓకే, మీరేం చెప్తారండి? ఈ ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు ఈ లుహాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో పర్ ఇయర్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అప్రాక్సిమేట్ గా 1,60,000 ట్యూషన్ ఫీజు వస్తుంది. ఓకే. ఫుడ్ ఆ హాస్టల్ వచ్చేసి ఒక 50,000 రూపాయలు పర్ ఇయర్ అవుతుందండి. ఫుడ్ పర్ మంత్ 3,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ అవుతుంది. టోటల్ గా చూసినా మీకు 2,20,000 రూపీస్ తో మీకు 1 ఇయర్ ట్యూషన్ ఫీజు, ఫుడ్ అండ్ అకామిడేషన్ అయిపోతుందండి. అంటే వీళ్ళు ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా కూడా ఒకేసారి పే చేయాలండి? ఇన్స్టాల్మెంట్ లో ఈ ట్యూషన్ ఫీజు ఈ 1,60,000 అనేది 2 నిమిషం 80,000 ఫస్ట్ సెమిస్టర్ లో కట్టుకోవచ్చు, సెకండ్ సెమిస్టర్ లో ఒక 80,000 కట్టుకోవచ్చు. ఈ ఫుడ్ అనేది ఎవ్రీ మంత్ వాళ్ళు బేర్ చేసిన బట్టి వాళ్ళకి హాస్టల్లో కనుక తింటే వాళ్ళకి 2,000-3,000 రూపీస్ లో అయిపోతుంది. అదే కనుక వాళ్ళు రెస్టారెంట్ లో ఎవ్రీ మంత్ అలా చెప్తే మేబీ అనదర్ 1,000 రూపీస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే ఇక్కడ స్టూడెంట్ ని పిక్ చేసి మార్క్స్ బేసిస్ మీద వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు కాలేజ్ యుక్రెయిన్ లో అడిగారు. అయితే మీరే ఆ హాస్టల్ అరేంజ్మెంట్ అవి చూస్తారా, లేదంటే స్టూడెంట్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ హిస్ ఓన్? లేదండి, ఇప్పుడు మేము చేసే అన్ని యూనివర్సిటీలో మా ఓన్ మెసెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లుహాన్ స్టేట్ మెడికల్ లో నార్త్ ఇండియన్ మెస్ ఉంది, సౌత్ ఇండియన్ మెస్ ఉంది. వాళ్ళు టోకెన్ సిస్టమ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఎలా కావాలో టోకెన్ తీసుకొని అక్కడ తీసుకోవచ్చు. అక్కడ కూడా నచ్చకపోతే అసలు క్యాంపస్ లోనే కర్రీ పాయింట్ అని మన ఇండియన్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. సపరేట్ కర్రీస్ తెచ్చి వాళ్ళు ఏదైనా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని ఇంకా తక్కువలో కూడా అయిపోతుంది. రైట్. ఇంకో కాలర్ హన్మకొండ నుంచి అమ్జద్ బాషా ఫోన్ లైవ్ లో ఉన్నారు. హలో అమ్జద్ బాషా గారు, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. వెంకట్ సార్ తో మాట్లాడారు. వెంకట్ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సెంట్రల్ అమెరికాలో సార్ ఎంబీబీఎస్ చేయడానికి సార్ ఒక 1 ఇయర్ కి ట్యూషన్ ప్లస్ హాస్టల్ ఫీజు కలుపుకొని ఎంత వస్తుంది? ఇందాక కూడా అడిగారు. చైనా ఆల్సో. ఓకే, యూ వాంట్ చైనా అండ్ సెంట్రల్ అమెరికా. సెంట్రల్ అమెరికా అనేది మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి పర్ ఇయర్ 3,50,000 అవుతుందండి. $7,500 అవుతుంది అప్రాక్సిమేట్ గా పర్ ఇయర్. మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చి 1,50,000 పర్ ఇయర్ అవుతుందండి. అంటే అప్రాక్సిమేట్ గా 5 lakh రూపీస్ వరకు సెంట్రల్ అమెరికా పర్ ఇయర్ వస్తుందండి. అదే చైనా వస్తే మా దగ్గర ఆల్మోస్ట్ 40 యూనివర్సిటీస్ మేము డీల్ చేస్తున్నామండి. మీకు లో బడ్జెట్ లో కావాలంటే మా దగ్గర ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ 80,000 రూపీస్ నుంచి 1,20,000 వరకు ఉన్నాయండి. అది మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీస్ బట్టి ఉంటుందండి. రైట్. ఇంకో కాలర్ నెల్లూరు నుంచి నరేంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. నరేంద్ర గారు నమస్కారం అండి. సార్ నమస్తే మేడం, నేను ఫార్మ్ డి చేస్తున్నాను మేడం. ఇప్పుడు నేను ఫార్మ్ డి 3rd year లో ఉన్నాను. ఫార్మ్ డి తర్వాత ఏం చేయాలి అంటే, ఫారెన్ లో ఏదో కోర్సెస్ ఉన్నాయంట మేడం, దాని గురించి తెలుసుకుందామని కనుక్కునేదానికి చేశాను మేడం. రైట్. ఈ ఫార్మ్ డి చేసిన వాళ్ళకి మా దగ్గర ఇప్పుడు ఫిలిపైన్స్ లో ఒకటి, సెంట్రల్ అమెరికాలో ఆఫర్ ఉందండి. మీరు ఫార్మ్ డి కనుక బ్యాచిలర్స్ ఇక్కడ చేసి ఉంటే, అదే మీరు ఇప్పుడు ఫిలిపైన్ లో మెడిసిన్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మీకు ఎగ్జెంప్షన్ 2 years ఎగ్జెంప్షన్ దొరుకుతుందండి. మీరు యాక్చువల్ గా ఫిలిపైన్ లో కోర్స్ వచ్చేసి 5.5 years ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ మీ బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు కాబట్టి మీకు ఎగ్జెంప్షన్ 2 years దొరుకుతుంది. ఇంకా రిమైనింగ్ 4 years మీరు ఎంబీబీఎస్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు అండి. అదే ఇంకా సెంట్రల్ అమెరికాలో చేసుకోవాలంటే మీకు ఒక 4 years లో మీరు ఈ ఫార్మ్ డి చేసి మీరు ఒక 4 years లో అక్కడ మీకు రిమైనింగ్ కోర్స్ చేసుకొని మీరు మెడికల్ డాక్టర్ గా చేసుకోవచ్చు ఆ కంట్రీలో కూడా. మీకు ఫిలిపైన్ అండ్ సెంట్రల్ అమెరికాలో ఆపర్చునిటీ ఎగ్జెంప్షన్ గా దొరుకుతుందండి ఒక 2 years. రైట్. ఇంకో కాలర్ భరత్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. హలో భరత్, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మాట్లాడండి వెంకట్. నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను సార్ బైపీసీలో. నా పర్సెంటేజ్ 95 సార్. నాకు 2019 నాకు ఇక్కడ సీట్ రాలేదు సార్. ఐ వాంట్ టు డూ ఇన్ సెంట్రల్ అమెరికా. ఓకే, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? ఎంత బడ్జెట్ పడుతుంది పర్ ఇయర్ అని? మీరు ఏం కంప్లీట్ చేశారన్నారు సార్? బైపీసీ సార్. బైపీసీ 95% వచ్చింది, అయినా కూడా సీట్ రాలేదు.
సార్ ఎవరికైతే ఈ 95% మా దగ్గర ఇప్పుడు తమిళనాడు నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ ఎవరైనా ఈ 95 వచ్చినా కానీ ఇప్పుడున్న దానిలో టోటలీ మన 97,000 మెంబర్స్ ఇండియాలో ఎంసెట్ రాస్తే మన ఇండియాలో ఉన్న మొత్తం మెడికల్ సీట్స్ వచ్చి మీకు 4,500 4,700 మెడికల్ సీట్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ మా దగ్గర డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ఆపర్చునిటీస్, డిఫరెంట్ ప్లేసెస్ మీ బడ్జెట్ ని బట్టి ఉన్నాయండి. మీకు మంచి స్కోర్స్ వచ్చినాయి కాబట్టి మీరు సెంట్రల్ అమెరికాలో చదువుకుంటే మీకు మంచి స్కోప్ ఉందండి, మీకు మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి. సో సెంట్రల్ అమెరికాలో మీకు డ్యూరేషన్ 4 years అవుతుంది. మీకు మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా అక్కడ సెంట్రల్ అమెరికాలో అక్కడి నుంచి మళ్ళీ మీరు నార్త్ అమెరికా కానీ యూకే కానీ అక్కడి నుంచి 2 years అక్కడ చదువుకోవచ్చు. క్లినికల్ రొటేషన్ మీరు లండన్ లో చేసుకోవచ్చు, లేదంటే నార్త్ అమెరికాలో వాషింగ్టన్ లో మాకు అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయండి, లేదంటే కాలిఫోర్నియాలో కానీ మీరు చేసుకోవచ్చండి. Right, so slow, Susanna. What are the climatic conditions, especially in Ukraine? Because the students are coming from different parts and different places of India. Can they survive there? Climate is very good in Ukraine. It's to compare like with Jammu Kashmir, the same. In autumn we have temperature like +10, +15. Okay. Then in winter always with snow and temperature will be -10, -15. But we have heating system everywhere, in hostel, in classroom, everywhere heating system, so our students will feel comfortable. But students coming from down south, especially Tamil Nadu, Andhra Pradesh and Karnataka, students coming from down south, can they survive to the climatic conditions, especially why? Because you are saying that -10 degrees and -15 degrees, and hot system is provided everywhere in the university. Can they survive the students from down south? Yes, of course, because we have so many students from different part of India, so they can manage, I think. Okay, so no problem regarding climatic conditions. No problem, because they will take one clothes with them, and plus heating system. If somebody want to have more warm room, we give heater, Okay. electric heater. Okay. So I think we got a caller from Kakinada. Shivaji phone line లో ఉన్నారు. హలో శివాజీ, నమస్తే అండి. అవును, బ్యాంక్ లో అందరిస్తున్నాం ఫోన్ లో వస్తే ఇప్పుడు. అంటే మీరు ఏ కంట్రీ అనుకుంటున్నారండి? ఉక్రెయిన్ ఏమన్నా? యుక్రెయిన్. ఉక్రెయిన్ ఈ బ్యాంక్ లోన్ దొరుకుతుంది. బ్యాంక్ లోన్ ఇప్పుడు RBI రూల్స్ ప్రకారం మీకు అప్ టు 7 lakhs వరకు బ్యాంక్ లోన్ దొరుకుతుంది. మీరు కనుక కొలాటరల్ సెక్యూరిటీ కానీ మీరు ఏదైనా మార్టిగేజ్ కనుక ప్రాపర్టీ చూసింది కదా, అప్ టు మీకు 15 lakhs వరకు బ్యాంక్ లోన్ దొరుకుతుందండి. రైట్, ఇంకో కాలర్ కరీంనగర్ నుంచి ఆశిష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో ఆశిష్, చెప్పండి. నమస్తే. ఇది మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇండియన్ నుంచి ఇంకేమైనా దూరాలు తెలుసుకోవాలి. MBBS తర్వాత ఏ కంట్రీ ప్రిఫరబుల్ అండ్ ఏ కంట్రీలో చేస్తే బాగుంటుంది? మా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నార్త్ అమెరికన్ సైడ్ ఉన్నాయి, ప్లస్ సౌత్ అమెరికన్ సైడ్ ఉన్నాయి, ప్లస్ మీకు యూరోపియన్ కాంటినెంటల్ లో దొరుకుతాయి, ఏషియన్ కాంటినెంటల్ లో దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇప్పుడు మీరు యూరోప్ లో తీసుకోండి, మా దగ్గర రొమేనియా ఉంది, ప్లస్ బల్గేరియా ఉన్నాయి, ప్లస్ మీకు యూకే లో కావాలంటే చేసుకోవచ్చు, ఉక్రెయిన్ లో కావాలంటే ఆల్ స్పెషలైజేషన్ యూ హ్యావ్ ఇన్ ఉక్రెయిన్ యాజ్ వెల్. వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ బడ్జెట్ ని బట్టి. అదే అమెరికన్ కాంటినెంటల్ అయితే వాళ్ళకి 5 lakhs వరకు పీజీ అవుతుంది, ఉక్రెయిన్ అయితే ఒక 2,50,000 వరకు పీజీ అవుతుంది. వాళ్ళ బడ్జెట్ ని బట్టి మన దగ్గర డిఫరెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, అంటే జనరల్ గా వీసా పరంగా కూడా ఇప్పుడు కొన్ని ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ చూపించడం కానీ, లేదంటే ఎకనామికల్ గా వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉన్నదో అన్ని. సో ఇప్పుడు కొంతమంది మంచి పర్సెంటేజ్ ఉంటుంది, మంచి మార్క్స్ ఉంటాయి, బట్ ఫైనాన్షియల్ గా బ్యాక్వర్డ్ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా? కెన్ దే స్టడీ దే? ఇప్పుడు నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ మేము ఏంటంటే ఏ కంట్రీకి మా దగ్గర స్టూడెంట్ వెళ్ళినా మేము ఆ డాక్యుమెంట్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమి అడగండి. ఏ వీసాకి వెళ్ళాలన్నా కానీ పర్సన్ స్టూడెంట్ కి ఎంబసీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీఆర్ అఫిషియల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎంబసీస్, డిఫరెంట్ అసోసియేషన్ తో ఉన్న బాడీస్ ఉన్నాయి కాబట్టి మేమే వాళ్ళ దగ్గర నుంచి అన్ని డాక్యుమెంట్స్ జస్ట్ ఆస్కింగ్ దేర్ పాస్పోర్ట్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని మేము పర్సనల్ ఎంబసీకి వెళ్ళి మేమే వీసా తెచ్చేస్తాం. వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించడం, ఫైనాన్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పేరెంట్స్ అడగడం, ఏ పేరెంట్స్ కూడా వీ డోంట్ ఆస్క్ సచ్ డాక్యుమెంట్స్. ఓకే, సో వెళ్ళడం అనేది ఈజీగానే. అవునండి. రైట్, ఇంకో కాలర్ సజిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో సజిత్ గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నేను ఇక్కడ తిరుపతిలో మెడిసిన్ చేశాను మెడికల్ కాలేజ్ లో. ఓకే, దీని తర్వాత నేను పీజీ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఉక్రెయిన్ లో. అంటే ఏ కంట్రీ అనుకుంటున్నారండి? అంటే ఉక్రెయిన్ లో లిరాన్ స్టేట్ యూనివర్సిటీ చేశాను దాని గురించి. రైట్, సుజానా గారు ఉన్నారు, వైస్ డీన్. మీరే అడగచ్చు డైరెక్ట్ గా, ఎస్పెషల్లీ సుజానా. The caller is asking that after he done has his MBBS, but he want to go to PG. Do your university provide PG? Yes, of course. In our university we have different specialization for PG course. Duration of the course is 2 or 3 years. Student can choose himself, or 2 years or 3 years. Different specialization like traumatology and orthopedics, like gynecology, like surgery, like radiology is very popular right now. The neurosurgery.